బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ని ఎంత సీరియస్గా తీసుకుందనేది మనకు కనబడుతోంది. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా కలకత్తాలో, నార్త్ కలకత్తాలో ఒక భారీ రోడ్ షో 10 కిలోమీటర్ల వరకు రాబోయే రోజుల్లో ఒక రోడ్ షో ఉండబోతోంది 10 కిలోమీటర్ల వరకు. అట్లాగే అమిత్ షా కూడా ఇంకొక రోడ్ షో నిర్వహించబోతున్నారు. అంటే తెలుస్తుంది కలకత్తాను కూడా ఎంత సీరియస్గా తీసుకుంది బీజేపీ పార్టీ. వెస్ట్ బెంగాల్లో మొత్తాన్ని కూడా బీజేపీ అంత సీరియస్ ఫోకస్ పెట్టిందనేది. అలాగే కలకత్తా హైకోర్టు జడ్జి టీసీ శివజ్ఞానం కూడా ఆయన సందేశ్ ఖాళీకి సంబంధించిన అఫిడవిట్ చదివి ఆయన కొన్ని గంటల కిందటే ఆయన ఏమన్నారంటే, ఈ సందేశ్ ఖాళీలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా ఈ అఫిడవిట్స్ అన్ని పరిశీలించాను. దీనిలో కనీసం 1% నిజమైనా కూడా ఇది వెస్ట్ బెంగాల్కి చాలా పెద్ద షేమ్ లాంటిది. దీనికి బాధ్యులంతా కూడా అక్కడ జిల్లా అధికారులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వమే దీని అన్నిటికీ బాధ్యత వహించాలి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెస్ట్ బెంగాల్లో బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళలకి న్యాయం చేయగలిగే పార్టీ అంతా కూడా బీజేపీనే, బీజేపీ ఖచ్చితంగా కూడా జస్టిస్ చేస్తుంది మహిళలకు. కానీ అట్లాగే సందేశ్ ఖాళీలో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో కల్ప్రిట్స్ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టు చేస్తుంది అంటూ కూడా మోడీ ఇచ్చిన సందేశం కూడా వెస్ట్ బెంగాల్ మహిళల్లోకి బాగా ఈ మెసేజ్ వెళ్ళింది. అందుకే మహిళలు బీజేపీ వైపు చూస్తున్నారు. అట్లాగే ఈ కోర్టు జడ్జి ఇచ్చిన, చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీఎంసీలో అయితే ఒక కలవరం అయితే మొదలైంది.